హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈలాని విత్ క్రాంతి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి సింపుల్ ఇంట్రెస్ట్లోని రిమైనింగ్ పార్ట్ అండి. ఆల్రెడీ నేను సింపుల్ ఇంట్రెస్ట్ మీద కొన్ని వీడియోస్ అయితే చేయడం జరిగింది. మీలో ఎవరైతే ఆ వీడియోస్ అయితే చూడలేని వాళ్ళు ఉంటారో వాళ్ళ కోసం నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, అలాగే కాస్ట్లో కూడా లింక్ అయితే వదిలేస్తున్నాను. ప్లీజ్ డూ వాచ్ దోస్ 2 వీడియోస్ అండ్ కమ్ టు దిస్ వీడియో. ఓకేనండి, ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా ఈ వీడియోలో ఏంటంటే కొన్ని మోడల్స్ ఏ విధంగా ఇస్తాడో ఆ విధంగా ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది చూద్దామండి. అంటే ఫస్ట్ మోడల్ ఈ విధంగా చూద్దాం. అట్ వాట్ రేట్ % ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ విల్ ఏ సమ్ ఆఫ్ మనీ డబల్ ఇట్ సెల్ఫ్ ఇన్ T years అని అడిగాడండి. ఓకేనండి, ఇంతలా ఉంది కదా, మనం ఏదో ఆలోచించాలి ఏదో చేయాలని అయితే పెట్టుకోవద్దు. చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు దీన్ని. ఒకసారి గమనిద్దాం, మనకి తెలిసిందే ఆలోచిద్దాం. మనకి ఏం తెలుసండి, amount is equal to ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది తెలుసు. ఓకేనండి, ఇది తెలుసు. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది తెలుసు. క్వశ్చన్లో మనకి ఏం అడిగాడండి, రేట్ % అని అడిగాడు. ఓకేనండి, రేట్ % ఎంత అంటే ఆర్ ఎంత అని అడిగాడండి. ఆర్ ఎంత అని అడిగాడు. అండ్ ఆఫ్ సింపుల్ ఇంట్రెస్ట్ విల్ ఏ సమ్ ఆఫ్ మనీ డబల్ ఇట్ సెల్ఫ్ అన్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎ మనీ ఎప్పుడు కూడా డబల్ ఇట్ సెల్ఫ్ అని అన్నాడు. ఓకేనండి, అంటే ఇప్పుడు అమౌంట్ ఎంత అవుతుందండి, డబల్ ఇట్ సెల్ఫ్ అన్నాడు కాబట్టి అమౌంట్ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ప్రిన్సిపల్ అనేది నేను ఎక్స్ తీసుకున్నాను అనుకుందాం. ప్రిన్సిపల్ ఎప్పుడు మారదండి, ప్రిన్సిపల్ ఎప్పుడు ఒక సర్టెన్ అమౌంట్ ఉంటుంది కాబట్టి ప్రిన్సిపల్ ఎప్పుడు మనం ఎక్స్ అని అనుకోవాలి. ఓకేనండి, సో ప్రిన్సిపల్ అనేది నేను ఎక్స్ తీసుకుంటున్నాను. ప్రిన్సిపల్ ఎక్స్ తీసుకున్నాను. ఇప్పుడు టోటల్ అమౌంట్ అంటే సమ్ ఆఫ్ మనీ ఏమన్నాడండి, డబల్ ఇట్ సెల్ఫ్ అన్నాడు. డబల్ ఇట్ సెల్ఫ్ అంటే అమౌంట్ ఎంత అవుతుందండి, ఇది 2x అవుతుంది. ఓకేనండి, ఇది 2x అయింది అమౌంట్, ప్రిన్సిపల్ ఏమో ఎక్స్ అయింది ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. దీని నుంచి మనం సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయొచ్చు కదండి. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 2x మైనస్ ఎక్స్. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందండి, ఎక్స్ వచ్చింది. ఓకేనండి, సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎక్స్ వచ్చింది. సింపుల్ ఇంట్రెస్ట్ మనకి ఎక్స్ వచ్చింది. దీన్ని బట్టి మనం రేట్ % ఎలాగో క్యాలిక్యులేట్ చేద్దాం. సో మనకి ఈజీగా తెలిసిన ఒక ఫార్ములా ఏంటండి సింపుల్ ఇంట్రెస్ట్కి, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఓకేనండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100 అనేది మనకు తెలుసు. సో ఇందులో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చిందండి, ఎక్స్ వచ్చింది. ఎక్స్ రాశాను. ప్రిన్సిపల్ అంటే ఎంత అనుకోమన్నాను, ఎక్స్ అనుకోమన్నానుగా. సో ఎక్స్ రాశాను ఇంటూ టీ అంటే T years, ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 100. సో ఈఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కదండి కనుక్కోమన్నాడు. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 100/T. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే ఇలా ఇచ్చినప్పుడు, ఇచ్చినప్పుడు ఆర్ ఈజ్ ఈక్వల్ టు 100/T. ఈ సింపుల్గా ఈ విధంగా అయితే క్యాలిక్యులేట్ చేసేసేయచ్చండి. ఓకేనండి, ఒకవేళ ఇక్కడ డబల్ కాకుండా ఓకేనండి, డబల్ కాకుండా ట్రిపుల్స్ ఇస్తే కనుక, ఇక్కడ డబల్ కాకుండా ట్రిపుల్స్ అంటే 3 times ఇస్తే కనుక ఏమవుతుందండి చెప్పండి. ప్రిన్సిపల్ ఎప్పుడూ మారదని చెప్పాను. ఓకేనండి, ప్రిన్సిపల్ ఎప్పుడూ మారదు, ప్రిన్సిపల్ ఎక్స్ లానే ఉంటుంది. అమౌంట్ ఏమవుతుంది, 3x అవుతుంది, ఎందుకంటే ట్రిపుల్స్ అన్నాడు కదా. సో అమౌంట్ ఏమవుతుంది, ట్రిపుల్స్ అవుతుంది. సో అమౌంట్ ట్రిపుల్స్ అవుతుంది. నెక్స్ట్ సో ఎస్ఏ ఏమవుతుందండి, 3x మైనస్ ఎక్స్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసి 2x అవుతుంది. ఓకేనండి, అమౌంట్ 3x అవుతుంది ఎందుకంటే ట్రిపుల్స్ అన్నాడు కాబట్టి. ప్రిన్సిపల్ ఎక్స్ అని తెలుసు, సింపుల్ ఇంట్రెస్ట్ ఏమో ఇది. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 3x మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x వచ్చింది. ఓకేనండి, అదే సబ్స్టిట్యూట్ చేసేస్తాం, 2x అవుతుంది ఇక్కడ. ఓకేనండి, సో ఆబ్వియస్లీ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 200/T అవుతుంది. సో ఈ విధంగా అయితే మనకి
వస్తుందండి ఆన్సర్. సో ఇక్కడ ట్రిపుల్స్ ఇచ్చినా, డబల్స్ ఇచ్చినా, 4 times ఇచ్చినా, 10 times ఇచ్చినా, ఏది ఇచ్చినా సరే మనం ఈ చిన్న కాన్సెప్ట్ యూస్ చేసుకొని అయితే ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. దీని మీద ప్రాబ్లమ్స్ కూడా నేను చెప్తాను. ఇంకొక చిన్న మోడల్లో ఒకటి ఉంది, అది కూడా చెప్పిన తర్వాత నేను లైన్గా ఎగ్జాంపుల్స్ అయితే తీసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనండి. సో ఇందులో చూసుకుంటే టీ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడండి. అంటే ఇన్ హౌ మెనీ ఇయర్స్ ఏ సమ్ ఆఫ్ మనీ డబల్ ఇట్ సెల్ఫ్ అట్ R% per annum. ఇందాక మనల్ని రేట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఇక్కడ మనల్ని ఇయర్స్ అంటే టైంని క్యాల్కులేట్ చేయమన్నాడు. ఓకేనండి. ఇక్కడ కూడా సేమ్ ఇచ్చాడు, ఏ సమ్ ఆఫ్ మనీ డబల్ ఇట్ సెల్ఫ్ అని అన్నాడు. సమ్ ఆఫ్ మనీ డబల్ ఇట్ సెల్ఫ్ అంటే మనకు ఆల్వేస్ ప్రిన్సిపల్ ఏమవుతుందండి, ప్రిన్సిపల్ అనేది ఎక్స్గానే తీసుకుంటాము. సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఏమవుతుంది, డబుల్ ఇట్ సెల్ఫ్ అన్నాడు కదా. సో అమౌంట్ ఏమవుతుందండి, అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. సో ప్రిన్సిపల్ ఎంత అన్నాను, ఎక్స్ అన్నాను. ఓకేనండి. అమౌంట్ ఎంతండి, డబుల్ ఇట్ సెల్ఫ్ అన్నాడు కాబట్టి ప్రిన్సిపల్ ఎక్స్ అయితే ఇది 2x అయింది, సేమ్ ప్లస్ SI. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందండి, 2x మైనస్ ఎక్స్ వచ్చేసి ఎక్స్ వచ్చింది. సింపుల్ ఇంట్రెస్ట్ మనకి ఎక్స్ అనేది వచ్చింది. ఓకేనండి. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎక్స్ వచ్చింది కాబట్టి మనకు తెలిసిన ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఏంటండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతండి, ఎక్స్ వచ్చింది. సో ఎక్స్, ప్రిన్సిపల్ ఎంతండి, ఎక్స్ ఇంటూ టీ ఇంటూ R/100. సో మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడండి, హౌ మెనీ ఇయర్స్ అంటే, ఇయర్స్ అంటే టైంని క్యాలిక్యులేట్ చేయమన్నాడు. టైం ఎంత అవుతుందండి, ఇక్కడ ఎక్స్ గెట్ క్యాన్సిల్ అయిపోతే టైం ఎంత అవుతుంది, 100/R. సో ఈ విధంగా వస్తుంది. ఒకవేళ R రావాలంటే 100/T అవుతుంది. జస్ట్ బిఫోర్ మోడల్ అయితే చూసాం కదండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలంటే 100/T అవుతుంది ఇలా ఇచ్చినప్పుడు. ఓకేనండి. సో వీటి మీద కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చూసేద్దామండి. ఓకేనా. సో ఈ ప్రాబ్లం చూడండి, ఇఫ్ ఏ సమ్ ఆఫ్ మనీ అట్ సింపుల్ ఇంట్రెస్ట్ డబల్స్ ఇన్ 6 years ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానమ్ ఈస్ అని అడిగాడండి. అంటే మనల్ని రేట్ కనుక్కోమన్నాడు, మనకి టైం ఇచ్చాడు. జస్ట్ బిఫోర్ మనం ఒక మోడల్ అయితే చూసాము, ఆ మోడల్లో ఉన్నట్టు అనిపిస్తుంది. డైరెక్ట్ ఫార్ములా అయితే మనం పెట్టేయచ్చు. అండ్ ఏంటంటే R ఈజ్ ఈక్వల్ టు 100/T అంటే వచ్చేస్తుంది. కానీ కొంచెం క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత నేను చెప్తానండి. సో ఇట్లా ఇచ్చినప్పుడు మనకి ఏం తెలుసండి, ప్రిన్సిపల్ ఎప్పుడు కూడా ఎక్స్ అవుతుంది. మనకి ఇచ్చిన క్వాంటిటీస్ని ఏమున్నాయో గివెన్ డేటా అనేది రాసుకోవాలి. కాబట్టి అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. చూడండి, దీంట్లో ఇందాక మాట్లాడుకున్నట్టుగానే అమౌంట్ ఏమవుతుందండి, డబల్ అన్నాడు కాబట్టి 2x ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఏమో ఎక్స్ అవుతుంది ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. ఓకేనండి. దీంట్లో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందండి, 2x మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎక్స్ వచ్చింది, పి కూడా ఎక్స్ వచ్చింది. ఇంకోటి ఏమి ఇచ్చాడండి, టీ ఈజ్ ఈక్వల్ టు 6 years ఇచ్చాడు. నెక్స్ట్ R ఈజ్ ఈక్వల్ టు ఎంత కనుక్కోమన్నాడు. అంతే కదండి, మనకి ఇచ్చిన డేటా అంతే. సో ఆ డేటాలో మనకు తెలిసిన ఈజీ ఫార్ములా ఏంటండి, PTR/100 సబ్స్టిట్యూట్ చేసేయండి. ఎంత అవుతుంది, సింపుల్ ఇంట్రెస్ట్ ఎక్స్ కాబట్టి ఎక్స్ రాశాను, ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ఏమో ఎక్స్ కాబట్టి ఎక్స్ రాశాను, టైం ఏమో 6 ఇచ్చాడు కాబట్టి 6 రాశాను. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం కనుక్కోమన్నాడు కాబట్టి అంతే రాశాను. ఓకేనండి. నెక్స్ట్ ఎక్స్ గెట్ క్యాన్సిల్. సో ఇంప్లైస్ R ఈజ్ ఈక్వల్ టు 100/6 అవుతుంది. ఓకేనండి, 100/6 అవుతుంది. 100/6 అంటే 50/3 అవుతుంది. 50/3ని మనం 16 2/3గా రాసుకోవచ్చు కదండి. సో 16 2/3, 16 3s 48, 48 + 2 is 50, 50/3%. సో మనకి రేట్ వచ్చేసి ఇంత వస్తుందండి. సో ఇదే
ఈ ప్రాబ్లం చూడండి, ఇక్కడ మనల్ని ఏం అడుగుతున్నాడు, ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఏ సమ్ ఆఫ్ మనీ డబల్ ఇట్ సెల్ఫ్ అట్ 6% per annum. మనం ప్రీవియస్ ప్రాబ్లం చూసుకుంటే మనం డైరెక్ట్గా చేసేయచ్చండి, ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానం అని అడిగాడు. R = 100/T అనే ఫార్ములా మనకు తెలుసు, ఇట్లా డబల్ అని ఇచ్చినప్పుడు, ఇలా అడిగినప్పుడు. సో మనం R = 100/T అనేది తెలుసు కాబట్టి 100/6 చేస్తాము, అంటే 50/3 = 16/2/3%. సింపుల్గా డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో అదే మోడల్ ఇది అనుకోండి, ఇన్ హౌ మెనీ ఇయర్స్ విల్ ఏ సమ్ ఆఫ్ మనీ డబల్ ఇట్ సెల్ఫ్ అట్ 6% per annum. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చేసాడు, సమ్ ఆఫ్ మనీ డబుల్ ఇట్ సెల్ఫ్ అన్నాడు, ఇయర్స్ అడిగాడు, అంటే T అడిగాడు. T ఎంత అవుతుందండి, T = 100/R అవుతుంది. ఓకేనండి, ఇంప్లస్ T = 100/R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంతండి 6. 100/6 అంటే ఎంతండి 50/3 అంటే 16/2/3 ఇయర్స్. ఓకేనండి, ఇక్కడ T 16/2/3 ఇయర్స్ అంటే దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చండి, 16 ఇయర్స్ ప్లస్ 2/3 ఇయర్స్. ఓకేనండి, 16 ఇయర్స్ ప్లస్ 2/3 ఇయర్స్. 16 ఇయర్స్ని అలాగే రాసేసాను, ప్లస్ ఇయర్స్ని మంత్స్లో కన్వర్ట్ చేద్దామండి. ఇక 2/3 ఇయర్స్ అంటే ఇయర్లో 2/3 పార్ట్ ఇయర్ అన్నాడు కదా ఒక ఇయర్లో. సో అంటే ఇంటూ 12 చేయాలి. ఓకేనండి, 4 టైమ్స్ పోతుంది, 4 2s 8. సో 8 months వస్తుంది. 16 ఇయర్స్ 8 months. ఇయర్స్ని మంత్స్లో కన్వర్ట్ చేయాలి అంటే కనుక ఇంటూ 12 చేస్తామండి. ఇంటూ 12 చేస్తే 4 2s 8 వచ్చింది. సో 8 months రాశాను. 16 ఇయర్స్ అట్లానే ఉంటుంది. సో ఈ విధంగా అయితే సాల్వ్ చేయాలండి. నెక్స్ట్ ప్రాబ్లం అయితే చూద్దామండి. సో ఈ ఎగ్జాంపుల్ చూడండి, ద రేట్ అట్ విచ్ ఏ సమ్ బికమ్స్ 3 times ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 4 years అట్ సింపుల్ ఇంట్రెస్ట్ విల్ బీ అని అడిగాడు. అంటే ఇక్కడ 3 times అయింది అని అర్థం అండి. సో మనం ఎట్లా ఇచ్చిన 3 times ఇచ్చినా, 4 times ఇచ్చినా, 10 times ఇచ్చినా, 100 times ఇచ్చినా ప్రిన్సిపల్ మాత్రం ఎప్పుడు మనం ఎక్స్ అనే అనుకుంటాం. ఓకేనండి. సో ఇచ్చిన డేటాని ముందుగా మనం రాసుకుంటే ఏం చేయాలి అనేది మనకు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో ప్రిన్సిపల్ని మనం ఎక్స్ అనుకుంటే అమౌంట్ 3 times అని అన్నాడు కాబట్టి A = 3x అవుతుంది. ఓకేనండి, ప్రిన్సిపల్ ఎక్స్ అన్నాడు కాబట్టి అమౌంట్ 3 times ఆఫ్ ఇట్ సెల్ఫ్ అన్నాడంటే సో A = 3x అవుతుంది. దీన్ని బట్టి మనకి సింపుల్ ఇంట్రెస్ట్ తెలుసు కదండి, ఎలా క్యాలిక్యులేట్ చేయాలో. ఎలా అండి, మనకి A = P ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ తెలుసు. A అంటే ఎంతండి 3x. సో P అంటే ఎంతండి x ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్. దీని ద్వారా మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందండి, 3x మైనస్ x. సింపుల్ ఇంట్రెస్ట్ = 2x. సింపుల్ ఇంట్రెస్ట్ మనకి 2x వచ్చింది. మనకి ఇచ్చిన డేటాలో P తెలిసింది, A తెలిసింది, నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ 2x అని తెలిసింది. నెక్స్ట్ ఏముందండి T అంటే 4 years ఇచ్చాడు. T = 4 years ఇచ్చాడు. మనల్ని ఏం కనుక్కోమంటున్నాడండి, ద రేట్ అట్ విచ్ అంటే R కనుక్కోమంటున్నాడు. సో మనకి తెలిసిన ఫార్ములా ఏంటండి చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ = PTR/100. సో దీని నుంచి R కనుక్కోండి. R = 100 into simple interest by P into T. R = 100 into SI అంటే ఎంతండి 2x. ఓకేనండి. P అంటే ఎంతండి x ఇంటూ T ఎంత ఇచ్చాడండి 4 years. ఓకేనండి 4. ఈ విధంగా మనం రాసుకుంటాం. x క్యాన్సిల్ అయిపోతుంది, 2 times అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ 2
50 టైమ్స్. సో ఆర్ ఎంత అవుతుందండి? ఆర్ ఈజ్ ఈక్వల్ టు 50%. దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ ప్రాబ్లం అయితే చూద్దామండి. సో నెక్స్ట్ ప్రాబ్లం అండి. ఈ నెక్స్ట్ ప్రాబ్లంలో చూస్తే ఏ సమ్ ఆఫ్ మనీ అట్ సింపుల్ ఇంట్రెస్ట్ 4 times ఇట్ సెల్ఫ్ ఇన్ 15 years ఇట్ విల్ బికమ్ 5 times ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ అని అడిగాడండి. ఓకేనండి. ఇప్పుడు ఇలా అడిగినప్పుడు మనం ఏం చేయాలంటే ఏ సమ్ ఆఫ్ మనీ అట్ సింపుల్ ఇంట్రెస్ట్ 4 times ఇట్ సెల్ఫ్ ఇన్ 15 years. ఇక్కడ వరకు మనకి ఏం చేయాలనేది తెలుసు. సో మనకి ఏం తెలుసో అది అయితే చేసేద్దాం. సో ఇక్కడ ప్రిన్సిపల్ అనేది ఎక్స్ అవుతుంది. నేను డైరెక్ట్గా రాయడానికి ప్రయత్నం చేస్తాను, ఎందుకంటే ప్రీవియస్ ప్రాబ్లం చూశారు కాబట్టి మనకి 4 times ఇచ్చాడు అని అంటే కనుక డైరెక్ట్గా సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ఎంత అవుతుందండి? 3x అవుతుంది. ఎందుకంటే అమౌంట్ అనేది 4x అవుతుంది. 4xలోంచి మనం ప్రిన్సిపల్ని తీసేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ వస్తుంది కాబట్టి 4x మైనస్ x ఈజ్ 3x అయిపోతుంది. సో సింపుల్ ఇంట్రెస్ట్ 3x ఇచ్చాడు. నెక్స్ట్ ఏమి ఇచ్చాడండి? టైం 15 years ఇచ్చాడు. సో రేట్ % ఇవ్వలేదు, రేట్ కనుక్కోమన్నాడు. ఓకేనండి. మనకి ఇచ్చిన ప్రాబ్లంలో స్టార్టింగ్ సెంటెన్స్లో మనకి ఇది తెలుసు, అంతే కదండి. సో దీన్ని బట్టి మనం రేట్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR by 100 సో దట్ R ఈజ్ ఈక్వల్ టు ఆర్ డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. సింపుల్ ఇంట్రెస్ట్ 3x, P ఏమో x, టైమ్ 15, R తెలీదు 100. సో x గెట్ క్యాన్సిల్. 3 టేబుల్లో 15 వచ్చేసి 5 times పోతుంది. ఓకేనండి. నెక్స్ట్ 5 టేబుల్లో 100 వచ్చేసి 20 times పోతుంది. R ఈజ్ ఈక్వల్ టు మనకి 20% వచ్చింది. ఓకేనండి. R ఈజ్ ఈక్వల్ టు 20% వచ్చింది. నెక్స్ట్ ఇట్ విల్ బికమ్ 5 times ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ అని అడిగాడు. అంటే ఇది 5 times ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఎప్పుడు అవుతుంది అంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ ఇచ్చేసాడు, అది చేసేసాము. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకి ఏం తెలుసండి? P ఈజ్ ఈక్వల్ టు x అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 5 times అన్నాడు కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఇక్కడ 4x అవుతుంది. నెక్స్ట్ R ఎంత ఉంది? 20% అవుతుంది. T ఎంత అండి? తెలీదు, అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR by 100. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎంత అండి? 4x. P అంటే ఎంత అండి? x ఇంటూ టైం అంటే మనకు తెలియదు ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 20/100. చూసారా? x క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 0 గెట్ క్యాన్సిల్ అయిపోతుంది. 2 5 times. సో 5 4s 20 years అవుతుంది. సో మనం ఈ విధంగా అయితే సాల్వ్ చేయాలి. సో ఈ ప్రాబ్లమ్ని ఇంత పెద్ద ప్రాసెస్ చేసి చెయ్యాలా, ఎందుకు ఎంత షార్ట్ కట్ చేయొచ్చు కదా అని అనొచ్చు. సో సింపుల్గా ఆలోచిద్దాం, ఇచ్చిన క్వశ్చన్ శ్రద్ధగా గమనిద్దాము, షార్ట్ కట్లో చేసేద్దాం. సో షార్ట్ కట్ చూద్దామండి. ఏ సమ్ ఆఫ్ మనీ అట్ సింపుల్ ఇంట్రెస్ట్ 4 times ఇట్ సెల్ఫ్ ఇన్ 15 years. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ 4 times ఇట్ సెల్ఫ్ ఇన్ 15 years. సింపుల్ ఇంట్రెస్ట్ 3x కదండి. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ 3x ఎన్ని సంవత్సరంలో? 15 సంవత్సరాలు. ఓకేనండి. సింపుల్ ఇంట్రెస్ట్ 3x అని తెలుసు. 3x టైం ఎంత అండి? 15 years. 15 yearsకి మనకి సింపుల్ ఇంట్రెస్ట్ 3x ఇస్తే నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ 5 times అన్నాడు కదా. అంటే అమౌంట్ 5 times ఇట్ సెల్ఫ్ అన్నాడు. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ 4x అయింది. అంటే 4x సింపుల్ ఇంట్రెస్ట్ అయినప్పుడు ఎంత టైం పడుతుంది అంటే ఎన్ని ఇయర్స్కి అని అడిగాడు. అంటే టైం, అంతే కదండి. అంటే మనం 4x రాస్తాము, ఎన్ని ఇయర్సో మనకి తెలీదు. సో సింపుల్గా క్యాలిక్యులేట్ చేసేయండి. ఎంత అవుతుందండి? దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్, దీన్ని
డైరెక్ట్గా ఇలాగే సాల్వ్ చేసేలా చూడండి. ఎప్పుడు ఎలా ఉన్నదాన్ని ఇంటూ చేస్తాము, ఇది బై ఇది ఏమో డివిజన్ చేస్తాం. ఓకేనండి. సో 3x/4x ఈ రెండాటిని మల్టిప్లై చేయండి. 15 4s 60 ఆర్ ఎల్స్ 3 15 ఎన్ని టైమ్స్ అండి 5 4s 20 ఇయర్స్. సింపుల్గా వచ్చేసింది. ఇది షార్ట్ కట్ అండి. ఈ విధంగా అయినా మీరు సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం అయితే చూద్దామండి. సో ఈ ప్రాబ్లంలో గమనిస్తే అట్ ఎ సర్టెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ డబల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 10 years. ఇట్ విల్ బికమ్ 6 times ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ అని అడిగాడండి. ఓకేనండి. ఇప్పుడు శ్రద్ధగా గమనిస్తే మనం డైరెక్ట్ షార్ట్ కట్ యూజ్ చేయొచ్చు, ఇందాక నేను చెప్పినట్టుగానే. ఇప్పుడు చూడండి, సమ్ ఆఫ్ మనీ బికమ్స్ డబల్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ 10 years అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది అలా డబల్ ఇచ్చినప్పుడు? సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందండి? ఎక్స్ అవుతుంది. ఇన్ ఎన్ని ఇయర్స్? 10 years. ఇక్కడ డబల్ అని ఇచ్చాడు అని అంటే కనుక అమౌంట్ వచ్చేసరికి 2x అవుతుంది, ప్రిన్సిపల్ వచ్చేసరికి x అవుతుంది. అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి అందులో మనం ప్రిన్సిపల్ ప్లేస్లో x సబ్స్టిట్యూట్ చేస్తాము, అలాగే అమౌంట్ ప్లేస్లో 2x సబ్స్టిట్యూట్ చేస్తాము, ఎందుకంటే డబల్ ఇచ్చాడు కాబట్టి. సో దట్ మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 2x - x వచ్చేసి x అయిపోతుంది. అందుకని డైరెక్ట్గా రాశాను. అదే మనం ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో కూడా చూసాము, అందుకని ఇక్కడ నేను డైరెక్ట్ రాశాను, షార్ట్ కట్లో చేద్దాం కాబట్టి. సో ఇక్కడ x అనేది సింపుల్ ఇంట్రెస్ట్ అండి. ఈ సింపుల్ ఇంట్రెస్ట్ ఎన్ని ఇయర్స్కి అండి? 10 yearsకి ఇచ్చాడు. సింపుల్ ఇంట్రెస్ట్ ఎక్స్కి 10 years అయితే ఇట్ విల్ బికమ్ 6 times ఆఫ్ ఇట్ సెల్ఫ్ ఇన్ అంటే 6 times అవుతుంది అని అన్నాడు. అంటే సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందండి? అమౌంట్ 6 times అయితే, అమౌంట్ 6x అయితే కనుక సింపుల్ ఇంట్రెస్ట్ 5x అవుతుంది. 5xకి ఎంత అని అడిగాడు. సో తెలుసు కదా మీకు, ఇది ఎట్లా క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయాలి. ఇదైతే ఎలాగా వెర్టికల్గా ఏమో డివైడ్ చేయాలి, ఇలా ఏమో క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి. సో ఏమవుతుందండి? 50 years. ఓకేనండి. టైం ఈజ్ ఈక్వల్ టు 50 years వస్తుంది. సో ఈ విధంగా అయితే మనం సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని మోడల్స్ చూసి వాటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అయితే చూద్దామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ లర్నింగ్ విత్ క్రాంతి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై ఫర్ నౌ.